మంచిర్యాల జిల్లాలోని మందమరి ప్రాంతంలో సింగరేణి కార్మికులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి గనిలో పర్యటించారు. ఈ సందర్భంగా KK5 గనిలో మంత్రి స్వయంగా లోపలికి దిగుతూ కార్మికులు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలతో పాటు సొంత ఇల్లు కల్పించాలని మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాపాలన, ప్రభుత్వం కొత్త గనులు, కొత్త ఉద్యోగాల ద్వారా సింగరేణికి పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సంస్థను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. సింగరేణి కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇంతకుముందు చాయిస్ ఉండకపోతుండే, ఓన్లీ సింగరేణి అంటే సింగరేణి నుంచి కొంటుండే. ఇప్పుడే చెప్తుండే ఓరియంట్ సిమెంట్ వాళ్ళు కూడా అదాని వాళ్ళు వాళ్ళ మైండ్స్ నుంచి తీసుకొస్తున్నారు సార్, మా కోల్ తీసుకోవటం లేదని చెప్తున్నారు. అంటే మనము దగ్గరనే ఉండే ఓరియంట్ సిమెంట్ కి సప్లై చేయక దూరం పోతే ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ. సో ఇవన్నీ కూడా అంశాలు తీసుకొని సింగరేణి సంస్థను ఎట్లా వయబుల్ ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు.